అనంతపూర్‌లో ఇంటర్ విద్యార్థిని హత్య కేసు. ఆ సంఘటనలో అసలు ఏం జరిగింది? ఆ ఇష్యూ ఎందుకంత అయింది మ్యామ్? అనంతపురం ఇంటర్ చదువుతుంది అమ్మాయి కదా. అవును, చిన్న అమ్మాయి. చూశాను చాలా. కాల్చేశారు. బియర్ బాటిల్‌తో తల మీద అవును కొట్టినట్టుగా కూడా ఆనవాళ్ళు ఉన్నారు. అవునవును. అమ్మాయిలు ఎక్కడ తిన్నగా ఉంటున్నారు అంటే, ఇప్పుడు తినే తిండిని బట్టి హార్మోన్స్ త్వరగా పనిచేయడము, వాళ్ళకి బాడీలు కూడా తొందరగా పెరగడము, ఆలోచనలు మారడం, ఎంతటికి కారణాలు ఏంటంటే హార్మోన్స్. దానికి ఏంటంటే ఫుడ్, ఇప్పుడు తింటున్న ఫుడ్. ఈ ఫుడ్ వల్ల ఏంటంటే అన్ని కల్తీలు అవి ఇవి రకరకాలు. వీటి వల్ల ఏంటంటే ఇప్పుడు పాలు కూడా తాగొద్దని చెప్తున్నారు. అడల్టరేటెడ్ ఉంటున్నాయి ఇడ్లీ కాబట్టి. తినొద్దు అంటున్నారు, అన్నం తినొద్దు అంటున్నారు. అంటే ఏమేమి మెడిసిన్స్ కలుస్తున్నాయి, ఏమేమి ఎరువులు కలుస్తున్నాయి, ఏమేమి కెమికల్స్ కలుస్తున్నాయి, ఇవన్నీ మనకు తెలియదు. వీటి వల్ల ఏంటంటే ఈస్ట్రోజన్ అనేది ఆడపిల్లల్లో పెరిగిపోతుంది ఎక్కువగా. పెరిగిపోవడం వల్ల బాడీలో డెవలప్మెంట్స్ అవుతున్నాయి. దానివల్ల ఈస్ట్రోజన్ అంటే ఏంటి, హార్మోన్స్ ఎక్కువగా పనిచేయడం. హార్మోన్స్ పనిచేసినప్పుడే కదా అటువంటి కోరికలు కలుగుతాయి. ప్రేమించాలి, ఒక అబ్బాయిని చూడాలి, అబ్బాయి అయినా సరే అమ్మాయిని చూడాలి, ఇలాంటి కోరికలు కలుగుతూ ఉంటాయి. అబ్బాయి స్పర్శ కావాలి, ఇద్దరం కలిసి షికార్లకు వెళ్ళాలి. ఇప్పుడు సినిమాలు చూస్తున్నారు కదా బాగా. ఒక అమ్మాయి 4-5 అబ్బాయిలు, అమ్మాయి మధ్యలో కూర్చుంటుంది అనమాట. అటు ముగ్గురు ఇటు ముగ్గురు, లేకపోతే అటు ఇద్దరు ఇటు ముగ్గురు కూర్చుంటారు, మధ్యలో అమ్మాయి కూర్చుంటుంది అనమాట. అంటే ప్రాక్టికల్గా చూద్దాం, మధ్యలో కూర్చున్న అమ్మాయి మీద ఆ చివరి కూర్చున్నవాడు చేయలేడు కదా. మరి మధ్యలో ఎందుకు కూర్చోవాలి? ఈ పక్కన ఉన్నాడు వేయగలుగుతాడు, ఈ పక్కన ఉన్నాడు వేయగలుగుతాడు. అంటే నువ్వు ఇద్దరు మనుషులతో చేతులు వేయించుకుంటూ కూర్చోవడం నీకు ఎంత సరదాగా ఉందో, ఎంత బాగుందో. ఇంకొకటి చూసాను నేను, ఇంటర్వ్యూలు అయిన తర్వాత సీట్ మారుతారు మళ్ళీ. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అటు వెళ్ళిపోతారు, అటు కూర్చున్న వాళ్ళు ఇటు వస్తారు. అంటే నువ్వు ఇంతమంది అబ్బాయిలతో టచ్లో ఉంటున్నావు, నువ్వు వాళ్ళు చేతులు వేస్తున్నారు నీ మీద. ఎక్కడ వేస్తున్నారు ఎవరికి తెలుసు? చీకట్లో ఎవరికి కనిపిస్తుంది? చూస్తే నాలాంటి వాళ్ళు ఎలా చూసారనుకో, చేతిలో పాప్కార్న్ తింటూనో మామూలుగా సినిమా చూస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇంకేమైనా కనిపిస్తుందా? మనకి ఏం కనపడదు. మరి నువ్వు ఎందుకు అంతమంది అబ్బాయిలతో సినిమాకి వెళ్తున్నావు? ఇంకొకటి చెప్తా, రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఒకటే సిగరెట్ని ఒక అమ్మాయి 4 అబ్బాయిలు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. బాగుంటుంది అనమాట వాళ్ళకి. అది సీన్ చాలా ఫోటో తీయాలి, తీసి మనం దీంట్లో పెట్టాలి సోషల్ మీడియాలో. అంటే సిగ్గులు శరాలు, వాళ్ళ అమ్మ బాబులు చూస్తే ఏమనుకుంటారని లేదు. అంటే నేను కొంతమందిని చెప్తున్నా, అలాంటి వాళ్ళ మదర్స్ కూడా అలాగే ఉన్నారు, నేను చూశాను. అక్కడ నేను కొన్ని ప్లేసులు హోటల్కి వెళ్ళడం ఎక్కువ, కానీ అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ఇలాంటి వాటి కోసం వెళ్తాం మేము. చూస్తానికి అందరినీ చూడాలి ఏంటి అసలు. బట్టలు కొనం, కొత్త బట్టలు ఏమొచ్చినాయి అని ఒకసారి చూసి రావటం అనమాట. అంటే కొత్త ప్యాటర్న్స్ ఏమొచ్చినాయి. అలాగే ఏదైనా సరే తెలుసుకోవడం కోసం వెళ్తా. మా ఇంట్లో అంటుంటారు, ఎందుకు ఊరికే వెళ్ళడం అంటే, రోజు ఏమి వెళ్ళము, అప్పుడప్పుడు వెళ్ళి కొన్ని విషయాలు చూసి వస్తూ ఉండాలన్నమాట. మనకి ట్రెండ్ ఏంటి, లేకపోతే సొసైటీ ఎలా ఉంది, మనుషులు ఎలా ఉన్నారు, తత్వాలు ఎలా, అన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. మనకు కొనక్కర్లా, తినక్కర్లా. నేను ఒక హోటల్కి వెళ్ళినప్పుడు చూశాను అనమాట. ఏంటి అని అంటే, అమ్మలు అందరు అమ్మలే, 50+, 50 అలా ఉంటాయి. కూతుళ్ళు ఉన్నారు పక్కన, ఒక అమ్మకు ఒక కూతురు, ఒక అమ్మకు ఒక కూతురు, మొత్తం 10 మంది ఉన్నారు. అంటే నాకు అసలు నవ్వు వచ్చిన తర్వాత బాధ వేసింది, అసలు ఆశ్చర్యం వేసింది, కోపం వచ్చింది, ఒళ్ళు మండింది, ఎన్నో జరిగిపోయినాయి నాకు. నువ్వు నమ్మవమ్మా, అందరూ ఒకటేలాంటి బట్టలు వేసుకున్నారు, డిజైన్ వేరు, కలర్స్ వేరు, ఫ్రాకులు ఇక్కడిక్కడికి. అమ్మ ఎవరో కూతురు ఎవరో తెలియదు, అమ్మ అలాగే ఉంది, కూతురు ఇలాగే ఉంది, జుట్టు కటింగ్లు అలాగే ఉన్నాయి. ఇది ఆమె బ్యాగ్ వేసుకుంది, ఈమె బ్యాగ్ వేసి, ఆ పిల్ల బొట్టు పెట్టుకోవాలా, ఈవిడి బొట్టు పెట్టుకోవాలా, లేదా పొడుగు పెట్టుకున్నారు, అమ్మలో పొడుగు పెట్టుకున్నారు. మరి ఏంటి ఇది, ఎవరు అమ్మ ఎవరు కూతురు నాకు అర్థం కాలే. వాళ్ళ మాటల్లో నాకు అర్థమైంది, దాంట్లో ఏమవుతుందో ఒక దాని బర్త్డే. ఆ బర్త్డే కోసం, సెలబ్రేషన్ కోసం అందరూ కలిసి వచ్చేసారు, అమ్మ కూతురు అందరూ వచ్చేసారు అనమాట. అంటే నువ్వు పుడితే ఎవరికమ్మా గొప్ప, ఎవరికి గొప్ప, ఏమి ఉద్ధరించారు, ఏమి సాధించారు? అంటే సొసైటీని పాడు చేయటమే మీరు అందరూ కలిసి అలా వచ్చి. ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుందంటే, అమ్మ ఎవరో కూతురు ఎవరో తెలియదు. ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయనే దానికి చెప్తున్నాను, తప్పు పట్టడం కోసం కాదు. ఇప్పుడు అది పిల్లో తెలియదు, తల్లో తెలియదు. ఏదన్నా పొరపాటున ఆవిడ ప్రమాదం జరిగింది, ఎవడన్నా లాక్కెళ్ళాడు, తల్లో తెలియదు, పిల్లో తెలియదు. తల్లికే జరిగింది అనుకున్న పరిస్థితి ఏంటి? తల్లి తల్లిలాగా తయారవ్వాలి, పిల్లలాగా తయారవ్వాలి, పిల్లలాగా ఉండాలి, తల్లిలాగా ఉండాలి. తల్లి అందరూ ఇలాగే ఉంటాయి, ఎవరి పిల్ల ఎవరి తల్లో తెలియదు. వేసుకున్న బట్టలు, వేసుకున్న వేషాలు అన్నీ ఒకలానే ఉంటాయి. ఇదంతా అవసరమా? అందుకనే కొంతమంది తల్లులు అని చెప్తున్నా నేను,
కొంతమంది తల్లులు కూడా అలాగే ఉన్నారు. నేను అన్నాను కదా ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాలని, పెడితే చూస్తే కనుక వాళ్ళ అమ్మలు కూడా కొంతమంది అలాగే ఉంటారు. ఇది కాదని ఎవరినైనా నిరూపించమానండి, నేను సారీ చెప్తా. ఓకే, అదనమాట. ఇలా ఉండటం వల్లే కదా పిల్లలు పాడవుతున్నారు. సరే, ఆ కేటగిరీని వదిలేద్దాం. ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకుంటే తీసుకున్న ఫుడ్ వల్ల కానీ పరిసరాలు కానీ ఏది చూసుకున్నా కూడా వీళ్ళకి హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఉండడము, అవి ఎక్కువగా పనిచేయడం వల్ల ఆలోచనలు మారిపోతున్నాయి. ఇక్కడ ఆలోచనలు మారడం వల్ల వాళ్ళ పోకడలు అలా ఉంటున్నాయి. పక్కన ఎవరన్నా చూద్దాం, ఎవరితో అన్నా మాట్లాడదాం, వెళదాం వాళ్ళతో పాటు కలిసి షికార్లు. అలాగే ఈ పిల్ల కూడా తిరుగుతుంది. పక్కన ఎవరో అబ్బాయి వచ్చి 3 నెలలేనంట, 3 monthsకి 2 months అయిపోయిన తర్వాత ఒక 1 month నుంచి పెళ్లి చేసుకుందాం అనుకున్నారంట. అది కూడా పెళ్ళైనోడుతో. ఈ పిల్ల వయసు చూస్తే 17, వాడికి ఎన్ని ఉంటాయో మరి, వాడికి 27, 30 ఉండొచ్చు. అంటే వయసుని నేను చెప్పట్లేదు, ఒక ఏజ్ వచ్చాక వయసుతో నిమిత్తం లేదు, అమ్మాయికైనా అబ్బాయికైనా. ఆ అమ్మాయి ముసలోడితో వెళ్ళొచ్చు, ముసలోడు చిన్నవాళ్ళతో వెళ్ళొచ్చు. ఒక వయసు వచ్చాక అంతా ఒకటే, ఆడవాళ్ళే మగవాళ్ళే అంతే. ఇప్పుడు అలా చేసేసారు సొసైటీని. అంతేగాని మనమేంటి ఇంత పెద్దవాళ్ళం, ఆ చిన్నపిల్లలతో మనకేంటి అనే బుద్ధి జ్ఞానం, ఇంగిత జ్ఞానం పెద్దవాళ్ళకు ఉండట్లేదు. అమ్మో పెద్దవాళ్ళు చూస్తే నమస్కారం పెట్టాలి, అమ్మో ఏమన్నా అంటారో అని భయపడే ఇది పిల్లల్లో లేకుండా పోతుంది. ఏంటంటే సమానత్వాలు. ఇది ఎవరు నేర్పారు? ఎక్కడి నుంచి సమానత్వాలు వచ్చినాయి? ఏమవుతుంది, వాళ్ళు మనుషులు గారా, మేము మనుషులం కదా, మేము ఆడపిల్లం అయితే తలంచుకుని ఉండాలా, వాడు మగవాడైతే కాలు రగరేసుకుని తిరగాల, మరి ఇద్దరం సమానమే, మేము చదువుకున్నాం, మేము ఉద్యోగాలు చేస్తున్నాం, ఎవరు ఎందులో తక్కువ అని ఇంట్లో వాదనలు చేస్తారనమాట. మరి బయట ఏదన్నా అయిన తర్వాత అప్పుడు వచ్చి వాదన చేయమనండి. ఇప్పుడు అమ్మాయి తిరిగిన లోకాలకు వెళ్ళిపోయింది, దానికన్నా ముందు ఇంట్లో అలాంటి వాదనలే చేసింది. తల్లి చెప్పినా వినలేదు. ఆ వాడెవడు టైల్స్ అంటించుకునేవాడంట, ఆ పక్క బిల్డింగ్లో ఏదో వర్క్ అవుతుంటే వచ్చి ఉంటారు కదా కూలి జనాలు అట్లా. మరి ఆ అబ్బాయితో ఏంటి నీకు? నీది మంచి ఫ్యామిలీయే కదా. మరి ఒంటి నిండా బంగారం వేసుకుని వెళ్ళిపోయిందంట ఈ అమ్మాయి కూడా. వాడేమో కూలి చేసుకునేవాడు. మరి వాడి మాటలు నమ్మి నువ్వు పెళ్లి చేసుకుందామంటే ఇంట్లో చెప్పకుండా అవన్నీ తీసుకుని వెళ్ళిపోయింది. తప్పు కదా. అంటే ఇంకా లోకజ్ఞానం తెలియని పిల్ల నాకు అన్నీ తెలుసు అనుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి తేలాలి. అంత దారుణాతి దారుణంగా ఆ అమ్మాయిని చంపేయడం ఏంటి, బంగారం అంతా లాగేసుకోవడం ఏంటి? వాడు వద్దు అని వెళ్ళిపోవచ్చు కదా. ఈ అమ్మాయి ద్వారా బంగారం లాగేసుకోవచ్చు, చక్కగా అమ్మాయి వస్తుంది, వాడుకోవచ్చు. ఇవన్నీ ఆలోచించాడు వాడు. అయితే ఇంట్లో వాళ్ళు పసిగట్టినప్పుడు ఈ అమ్మాయిని ఇంకా స్ట్రిక్ట్గా అదుపు చేయాలి. చూసి చూడనట్టు అలా ఊరుకుంటే ఏం జరిగింది? ఇప్పుడు లబోదిబోమని ఏడిస్తే ఏమైనట్టు? ఇంకా ఆ పిల్ల చిన్నదే అయినప్పుడు గట్టిగా ఆ అమ్మాయిని అదుపు చేయాల్సింది. అదుపు చేస్తే ఉండదా? నేను ఆడపిల్లలకి ఇదే చెప్తున్నా, చూడండమ్మా ఇంతమంది అమ్మాయిలు చనిపోతున్నారు. మరి మీరు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటేనే మీ జీవితాలు కాపాడబడతాయి, కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఎంతోమంది పోతూ ఉంటారు, పుడుతూ ఉంటారు ప్రతిరోజు. ఎవరికి కావాలి? పర్టికులర్ మీ ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది? అసలు మీకు జీవితం లేకుండా పోతుందిగా. ఇంకా ఎన్నో కలలు కని ఉంటారు, బాగా చదువుకోవాలి, అదవ్వాలి, ఇదవ్వాలి, నా జీవితం ఎలా ఉండాలి, మంచి భర్త రావాలి, లేకపోతే మంచి భార్య రావాలి, నా ఇలా 2 పిల్లలు, ఒక పాపో లేకపోతే ఒక బాబో మనకి ఇష్టమైనట్టు కనుక్కుంటాం కదా. చక్కగా ఆ బాబుని చక్కగా పెంచుకోవాలి, సొసైటీలో మంచి ఒక ఇల్లు కొనుక్కోవాలి, మేము బంధువులతో బాగుండాలి, ఎన్నో 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 కళలు ఆశలు ఉంటాయి వీళ్ళకి. అవన్నీ పోలేదా? ఒక్క దానికోసం మీరు వెళ్తే ఏమైనట్టు? తెలుసుకోండి అమ్మాయిలందరూ, అబ్బాయిలు కూడా తెలుసుకోండి. ఈ ప్రేమలు దోమలు కాదు. పెళ్ళిళ్ళు పెద్దవాళ్ళు చేస్తే కూడా బాగుండలేరా? మీరు చక్కగా ఉంటారు కదా పెళ్ళిళ్ళు చేసుకుని. అలా ఉండండి, ఒక మంచి సంబంధం చూసుకుని పెళ్లి చేసుకోండి. ఇలా వెళ్ళిపోయి జీవితాలని కుటుంబాలని నాశనం చేసుకోవద్దని చెప్తున్నా నేను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.